కంటికి ఇప్పుడు సమస్య కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, క్యారో ప్రాక్టీషనర్, ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెంచరిస్ట్ అండి. మన దగ్గర కొండలరావు గారు వచ్చారు షోల్డర్ పెయిన్తో. షోల్డర్ పెయిన్ ఎలా స్టార్ట్ అయిందంటే రిపీటెడ్గా ఫస్ట్ ఒకసారి పడ్డారు, దాంతో పెయిన్ వచ్చింది, దాని మీదనే మళ్ళీ పడడంతో మళ్ళీ పెయిన్ అనేది వచ్చింది, షోల్డర్ ఇంజురీ. ఇంకొకటి డయాబెటీస్ కూడా ఎక్కువ ఉండడంతో కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది, జాయింట్ స్టిఫ్నెస్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉండేది, టెండర్నెస్ కూడా. దానివల్ల చేయి అనేది పైకి లిఫ్ట్ చేయడం రాలేదు. ఇంకొకటి స్లీపింగ్, పడుకునేటప్పుడు కూడా ఆ చేతి వైపు తిరిగి పడుకోవాలంటే చాలా వరకు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మన దగ్గర రాకముందు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొండలరావు గారికి పెయిన్ ఎంత తగ్గింది, ఎంత రిలీఫ్ వచ్చిందని కొండలరావు గారిని అడుగుదాము. అలానే కేస్ హిస్టరీ కూడా తీసుకుందాము, ఆయనకి ఎలా స్టార్ట్ అయింది అనేది షోల్డర్ పెయిన్. కొండలరావు గారు చెప్పండి, ఇప్పుడు మీకు పెయిన్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? ఇది గత 7 నెలల నుంచి ఉందండి. ఎలా స్టార్ట్ అయింది మీకు పెయిన్? నేను బండి మీద వెళ్తూ ఉంటే పడడం వల్ల నొప్పి వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ తీసుకునే టైంలో మళ్ళీ 2 సార్లు పడ్డాను. పడడం వల్ల ఇంకా తగ్గట్లేదు. ఈ మందులతో తగ్గకపోవడం వల్ల ఫిజియోథెరపీ డాక్టర్ గారిని సంప్రదిస్తే అది తగ్గుతుందండి, ట్రీట్మెంట్ తీసుకోమన్నారు. ఇప్పుడు తీసుకుంటుంటే బాగానే ఉంది. ఇప్పుడు 70-80% రిలాక్స్ అయింది. ఫస్ట్ అసలు చెయ్యి కూడా కదలలేకపోయేవాడిని. ఇప్పుడు పైకి లేపుతున్నాను, 2 కిలోలు వెయిట్ లేపుతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% బాగానే ఉన్నట్టండి. కొండలరావు గారు ఒకసారి మీరు చేయిని పైకెత్తి చూపించండి. ఇంకా పైకి ఫ్రీగానే వస్తుంది. ఓకే, మళ్ళీ కిందకనండి. ఓకే, ఇది బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు కొండలరావు గారికి మనం ఏ ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసాం అనేది చూద్దాం. ఫస్ట్ మనం కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ అని ఇచ్చాం షోల్డర్కి, దాని తర్వాత ఎలక్ట్రో ఆక్యుపెంచర్ ఇచ్చాం, దాని తర్వాత ఫిజియోథెరపీ, ఫస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ ఇప్పుడు మన కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్తో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. కొండలరావు గారు, ఇప్పుడు ఫస్ట్ మీరు హ్యాండ్ కొంచెం పైకి లిఫ్ట్ చేసి చూపించండి, రేంజ్ ఆఫ్ మోషన్. ఇంకా పైకి వస్తుందా? ఇంకా 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 ఓకే, గుడ్. ఇప్పుడు అలానే మనం వెయిట్ కఫ్ పెట్టి చెక్ చేద్దామండి. వెయిట్తో ఎంత లిఫ్ట్ అవుతుంది అనేది చూద్దాం. మరి షోల్డర్ పవర్ కూడా ఎంత ఇంక్రీజ్ అయింది అనేది, షోల్డర్ స్ట్రెంత్ చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, కొండలరావు గారు ఇది లిఫ్ట్ చేయగలరా? చేయగలనండి. ఓకే, చేయండి. ఓకే, ఫస్ట్ ఇలా లేచేది కాదండి. ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు హ్యాండ్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చేదండి. ఇప్పుడు విత్ వెయిట్తో కూడా లిఫ్ట్ చేయగలుగుతున్నారు. ఫస్ట్లో వచ్చినప్పుడు ఇలా హ్యాండ్ సపోర్ట్ చేసి లిఫ్ట్ చేయాల్సి వచ్చేది మన 0 degrees నుంచి. ఇప్పుడు వితౌట్ సపోర్ట్ ఈవెన్ వెయిట్ తీసుకొని కూడా లిఫ్ట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ చూపిస్తాను. ఇందులో 7 థ్రస్ట్స్ అనేది మీకు ఇస్తాను నేను, ఒక షోల్డర్ జాయింట్లో మనకి ఈ మ్యానిపులేషన్స్ అనేది ఎలా ఉంటాయో. ఫస్ట్ మనం ప్రోన్ లైన్లో చూపిస్తాను మీకు. బోర్లో పడుకోండి కొండలరావు గారు. ఈ చేయి వెనక పెట్టుకోండి, ఈ చేయి కూడా వెనక పెట్టేసుకోండి. బోత్ హ్యాండ్స్. నెక్స్ట్ సెకండ్. కొండలరావు గారు ఇప్పుడు కూర్చోండి, ఫ్రీగా వదిలేయండి, రిలాక్స్. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి. ఫోల్డ్ చేయండి, ఇలా పట్టుకోండి, రిలాక్స్ 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 రిలాక్స్, ఇలా పట్టుకోండి. ఒక్క నిమిషం ఇలా ఉంచండి. గుడ్, రిలాక్స్. Yes, good. Relax. Next. Yeah, good.
ఇవన్నీ కూడా మన కైరోప్రాక్టిక్లో థ్రస్ట్స్ అంటామండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏవైతే ఇచ్చామో ఈ మ్యానిపులేషన్స్ అన్నీ కూడా షోల్డర్ జాయింట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ స్టిఫ్నెస్ అనేది కంట్రోల్ అవుతుంది, రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఈ మ్యానిపులేషన్స్ చేసిన తర్వాత మనం ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఆక్యుపెంచర్లో కూడా ఎలక్ట్రో ఆక్యుపెంచర్ అనేది ఇస్తాం, కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది. దాని తర్వాత ఫిజియో ఎక్సర్సైజెస్ ఫస్ట్ స్ట్రెంథనింగ్ అనమాట. ఎలక్ట్రో ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఏమేమి పాయింట్స్లో మనం ఇన్సర్ట్ చేస్తాం షోల్డర్ జాయింట్ మనకి రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ పెయిన్ రిలీఫ్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు అండి. ఓకే అండి, ఇప్పుడు ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ మనం డీటెయిల్స్ చూద్దాం, ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నాం అనేది. సో దీంతో పాటు మనం లెగ్ పాయింట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. దీన్ని మనం బ్యాలెన్స్ మెథడ్ అనేది అంటాం ఆక్యుపెంచర్లో. దీనికి ఇప్పుడు మనం స్టిమ్యులేషన్ కనెక్ట్ చేద్దాం. దీన్ని మనం ఎలక్ట్రో ఆక్యుపెంచర్ అంటామండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట. ఎక్కువ పెయిన్ఫుల్ కండిషన్స్లో ఆక్యుపెంచర్ ఈ నీడిల్స్తో పాటు ఈ స్టిమ్యులేషన్ కూడా మనం యాడ్ చేస్తాం. నాట్ ఓన్లీ హ్యాండ్ పాయింట్స్, మనం ఇంకోటి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కూడా పాయింట్స్ అనేది ఎనీ కండిషన్, నాట్ ఓన్లీ షోల్డర్, మరి సర్వికల్ స్పాండిలైటిస్లో కానివ్వండి, ఈవెన్ హిప్ జాయింట్స్ పెయిన్స్లో కానివ్వండి, ఆర్థరైటిస్లో కానివ్వండి, బ్యాలెన్స్ మెథడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మన పెయిన్ ఉన్న దగ్గరే ఓన్లీ నీడిల్స్ ఇన్సర్ట్ చేస్తే అది తొందరగా కంట్రోల్ కాదు, మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల మన బ్యాలెన్స్ మెథడ్ ఇస్తే కంప్లీట్గా ఏ ఆర్గన్స్లో ఎనర్జీస్ డెఫిషియెంట్గా ఉంది, ఏ ఆర్గన్స్లో ఎనర్జీ అనేది ఎక్సెస్ ఉంది. సో ఈ మెథడ్ ఇది మనకు తెలియాలంటే పల్స్ డయాగ్నోసిస్ చూసుకోవాలి. పల్స్ డయాగ్నోసిస్లో చూసుకొని ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో చూసుకొని అక్కడ మనం నీడిల్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేయగలిగితే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది, బాడీ ఫంక్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మనకి ఇమ్యూనిటీ కూడా మనకి ఇంప్రూవ్ అయినప్పుడు, ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈవెన్ నాట్ ఓన్లీ షోల్డర్ ప్రాబ్లమ్, సర్వికల్ స్పాండిలైటిస్లో కూడా ఈ మెథడే యూస్ చేస్తాం మనం, బ్యాలెన్స్ మెథడ్ అనేది. మనం ఇంకొకటి సర్వికల్ స్పాండిలైటిస్లో కామన్గా స్కాల్ప్ ఆక్యుపెంచర్ బాగా యూస్ చేస్తాం. స్కాల్ప్ ఆక్యుపెంచర్లో ఏమవుతుందంటే సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళకి చాలా డిప్రెసివ్గా అండ్ యాంగ్జైటీ కూడా ఉంటుంది. ఆ కండిషన్స్లో మన స్కాల్ప్ ఆక్యుపెంచర్ ఇవ్వడం ద్వారా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి ఈ బ్యాలెన్స్ మెథడ్స్ అండ్ స్కాల్ప్ ఆక్యుపెంచర్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కొండలరావు గారికి ఎలక్ట్రో ఆక్యుపెంచర్ ఇస్తున్నాం. ఇంతకుముందు మన కైరో మ్యానిపులేషన్స్ 7th రెస్ట్లో చూసాం. అండ్ దీని తర్వాత మనం కొండలరావు గారిని ట్రీట్మెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం. మన ఆక్యుపెంచర్ అనేది యాక్చువల్లీ ఇట్ బిలీవ్ టు స్టిమ్యులేట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నమాట. అండ్ ఇట్ రిలీజెస్ కెమికల్స్ ఇన్ టు ద మజిల్స్, స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్. And these biochemical changes may stimulate the body's natural healing process and its abilities and promote physical and emotional well-being. So acupuncture అనేది మనకి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి సర్టెన్ కెమికల్స్ అనేది రిలీజ్ అవుతాయి ఈ మజిల్స్కి, స్పైనల్ కార్డ్కి అండ్ బ్రెయిన్కి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పెయిన్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఈ స్టిఫ్నెస్, ఈ టెండర్నెస్ అనేది కూడా రిలీజ్ అనేది అవుతుంది అన్నమాట మనకి ఈ చేంజెస్ వల్ల. ఇంకోటి ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి మనం ఇది స్టిమ్యులేట్ చేయడం ద్వారా.
ఈ ఎండార్ఫిన్స్ ఏం చేస్తాయంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తాయి అండ్ బాడీ నేచురల్ హీలింగ్ ప్రాసెస్ కూడా తొందరగా ఉంటుంది. ఇంకొకటి నాట్ ఓన్లీ ఇప్పుడు యాష్యూ పాయింట్స్ అంటాం, ఓన్లీ పెయిన్ ఉన్న దగ్గర మనం నీడిల్స్ ఇవ్వడం వల్ల ఓన్లీ పెయిన్ టెంపరీగా తగ్గుతుంది. మనం బ్యాలెన్స్ మెథడ్లో ట్రీట్ చేయగలిగితేనే హోలిస్టిక్గా ట్రీట్ చేసినట్టు అవుతుంది అండ్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ మనకి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ నీడిల్స్ తీసేస్తాను. దీని తర్వాత మన కొండలరావు గారిని అడిగి బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఓకే కొండలరావు గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉందండి మీకు? బాగా రిలీఫ్గా ఉందండి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా రొటీన్ డైలీ యాక్టివిటీస్ అన్ని రొటీన్ వర్క్ అన్ని డ్రైవింగ్ చేసుకోగలుగుతాను. ఇబ్బంది ఏమైనా ఉందా? లేదండి, ఇప్పుడు బాగానే ఉందండి. నా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. రొటీన్ వర్క్ అన్ని చేసుకోగలుగుతున్నాను కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరగగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, నాట్ ఓన్లీ ఆ రేంజ్ ఆఫ్ మోషన్ చెయ్య అనేది పైకి ఒకటే రావడం అనేది ఒకటే కాదు, మనకి ఈవెన్ స్ట్రెంత్ కూడా అయ్యింది. ఈవెన్ వెయిట్ కప్ తీసుకొని కూడా లిఫ్ట్ చేయగలుగుతున్నారు. ఈవెన్ హీస్ డూయింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆల్సో. అండ్ బిఫోర్ ట్రీట్మెంట్ మన దగ్గరికి రాకముందు వచ్చిన తర్వాత రిజల్ట్ అనేది ఇలా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.